కాంగ్రెస్ పాలన కర్షకులకు శాపంగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకుని దేశానికి అన్నం పెట్టే అన్నదాత బతుకు చింద్రమవుతుంది. పట్టించుకునే నాదుడు లేక రైతులంతా పరేషాన్ అవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక ఆరిగోసపడుతున్నారు. పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలని చెరుగుతున్నారు. వర్షాకాలం దగ్గర పడుతున్న ధాన్యం కాంటా కాక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యమంతా ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తున్నాడు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాడు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్యూర్ వెరసి తీవ్రంగా నష్టపోతున్న రైతన్న. ఇది రాష్ట్రంలో రైతుల పరిస్థితి. కష్టకాలంలో రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం కాడి ఎత్తేసింది. అన్నదాతలను ఏమాత్రం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా సర్కార్లో చెరడం లేదు. దీంతో ధాన్యమంతా ఎండకు ఎండి వానకు తడిసి ఎందుకు పనికి రాకుండా పోతుంది. రంగు మారి నాణ్యత తగ్గుతోంది. దీంతో రైతన్న దిక్కు తోచని స్థితిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో యాసంగి ధాన్యపు కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు ఏమంటున్నారో మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వివరిస్తారు. యాసంగి సీజన్లో ధాన్యపు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. మరోవైపు అకాల వర్షాలతో రైతన్న నిండా మునిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం అంతా ఎండలు, రాత్రైతే వర్షాలతో రైతు కంట నిద్ర లేకుండా రాత్రంతా గడపాల్సిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం అంతా తడిసినటువంటి ధాన్యాన్ని నెరపుతో కనిపిస్తూ ఉన్న సందర్భం మనం ఎటు చూసినా కనిపిస్తూ ఉంది. తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతన్న అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాడు. క్షేత్రస్థాయిలో అకాల వర్షాలతో రైతు ఆగమవుతున్న పరిస్థితులపై టీ న్యూస్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఖానాపురం మండలానికి సంబంధించిన రైతుల దగ్గర ఉన్నాము. నిన్నటి వర్షానికి రైతాంగం తీవ్రంగా నష్టపోయిన సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము. వడ్లన్నీ కూడా తడిసిపోయిన నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ తడిసిపోయిన ధాన్యాన్ని మొత్తం నిలుపుకొని ఈ రైతాంగం మళ్ళీ మిల్లులకు తరలించాల్సి ఉంటుంది. అన్ని నీళ్లు మహిళా రైతు చూపిస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. ధాన్యంలోకి నీళ్ళన్నీ కూడా చేరి ఈ ధాన్యం అంతా కూడా మొలకెత్తే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వర్షం వస్తుందంటే రైతన్న భయపడిపోయే సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అమ్మ, ఏందమ్మా మీ పరిస్థితి ఏంది? ఎట్లా ఉన్నది? ధాన్యం కొంటలేరా? ఎట్లా ఉన్నది పరిస్థితి? వారం రోజుల కంచి వానలు పడుతున్నాయి. ఇప్పుడు 3 ఎకరాల చేను మొత్తం ఆగమైంది సారు. మొత్తం వరదకు నీళ్ళన్నీ పోయినాయి. మొత్తం వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు వారం రోజుల కంచి ఇయ్యే పరిస్థితి. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకు కొంచెం గవర్నమెంట్ సహకరించాలని అందరికీ చెప్తాను. ఏం చెప్తావమ్మా? ఎన్ని రోజులకి కష్టపడతాను వడ్ల కాలంలో కూడా? వాళ్ళకు ఏం లేదు, బాగుంటుంది. దండం పెడతా, మీ దాయ వాళ్ళు ఉన్నాయో అందితే పెట్టుబడి కట్టుకుంటారు. ఏం మిగులుతలేదు ఇంట్లో. కౌలు పడితే మీ బాగుంటుంది. దండం పెడతా. పొలం లాగం వాళ్ళు కొట్టద్దు. అప్పల పాలై కుప్పలు పెట్టుకొని ఎడతా ఉన్నారు. బాగుంటుంది. దండం పెడతా. చెప్పు, నాకు ఈయన పడతాను. అన్న, ఏంది మీ సమస్య? ఏంది? వడ్ల కొల్లకి వచ్చినప్పటి నుంచి ఏ సమస్యలు ఎదుర్కొంటాం? ఈ యాసంగి సీజన్ మొత్తం కూడా ఏ కష్టాలు అనుభవించాం? ఈ కష్టం బాగా వస్తాం సార్. ఇంట్లో బట్టి అయితే రాలేదు. బాగా తడిచింది. వరదపోయింది. దీనికి 2 సార్లు 3 సార్లు వాన పడ్డాయి. వాన పడి మొత్తం వరదలు పడిపోతాయి నీళ్ళు. మరి ఈ ఒడ్డు పోతాడు, మా చరిత్ర వాన పడతాడని అట్లా చూసుకుంటూ చేస్తాను. ఇక అసలు పోతారు, ఒడ్లు పోతారు, ఏం పోతారో నీళ్ళే ఊడతాను. దీనికి వెళ్ళి ఓ పక్క నీళ్ళు పోతాను. ఏం చేయాలి? వేరే దిక్కాన్ని పూసుకుపోతామని తీసుకుపోయి గడ్డ పోతాను. సార్ ఏం చేయాలి? 3 ఎకరాల వడ్లు ఏం కాలేదు. అంత పంట నష్టం, ఇంటి నష్టం అన్నారు. ఏది ఎత్తలేదు మాకు. 3 ఎకరాలు అంటారు. 3 ఎకరాలు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉన్నదా? వస్తలేదు సార్. 3 ఎకరాల పెట్టుబడి కూడా వస్తలేదు. ఇటువంటి 5-6 కూలీలు, కోత మించిని, గీత మించిని అని పెట్టినా కానీ దాని మందం కూడా, పెట్టుబడి మందం కూడా వస్తలేవు. మందం కూడా వస్తలేవు. మరి ఏం చేయాలి మేము? ఓ పట్టాలు ఇస్తామంటే పట్టాలు ఇస్తలేరు. ఇద్దరు పట్టాలు ఇచ్చేది, ఇది చేసేది పట్టాలు కూడా ఇస్తలేరు. కప్పుకోమని ఇక్కడ పడతానే పోసుకుంటాను. ఇట్లా తడిచిపోతాను. ఎన్ని రోజులు నేర్పితే మాస్టర్ వస్తుంది? ఆ మాస్టర్ రాగానే కొంటలేరా? కొంటాలు కానీ ఇక మాస్టర్ వచ్చి తనకు మళ్ళీ ఇటు ఉన్నాయి. 9 వస్తుంది, 13 వస్తుంది, 14 వస్తుంది, ఓ దిక్కు 30 వస్తుంది అంటారు. నేర్పాలంటారు. నేర్పే వారికి మళ్ళీ ఒడిసాలు పడతాను.
ఇట్లే ఇబ్బందులు పడుతున్నాయి ఇక మేము. మనతో పాటు మరో రైతున్నారు. నా ఏంది మొత్తంగా ఈ యాసంగి సీజన్లో ఏం కష్టాలు అనుభవించారు, అకాల వర్షాలతో ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? ఈ అకాల వర్షం వలన ఒక రైతు ఒకరికొకరు బాధ చెప్పుకోలేక ఇప్పుడు లేబర్తో కోలుకునే వ్యవస్థ ఇది. ఏ లేబర్ని పిలుద్దామన్నా ఏ లేబర్ వస్తే పరిచే పరిస్థితి లేదు. ఒక్కరిద్దరు కోరుకున్నామన్నా వచ్చేటట్లేరు, లేబర్తో ఏ పని కావట్లేదు. ఏ ఆపత్తు సాపత్తుకో తెచ్చి ఇక్కడ పోసారండి, పోసారు. ఇప్పుడు 3 సార్లు పైన వరదలు పోయినాయి. ఏం చేశారని నిన్న రైతులు వచ్చి నిలబడి పరదలేసుకొని కొలుకుతా అంటే ఇంక ఎక్కువ కొట్టుకుపోతాం కానీ తగ్గే పరిస్థితి లేదు. ఆ రోజుల ఏ రోడ్ల మీద పోసుకుంటేనో ఆ రోడ్ల మీద పోసుకుంటే యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి కూడా అయితేనే. అట్లా కాకుండా గిట్టాడు గుంటలు అలా తెచ్చి పోసుకున్నారు. ఇంత జాగ్రత్త చేసినా కానీ వాళ్ళు ఓపిక నశించలేకపోతారండి రైతులు లాంటి వాళ్ళు. ఇక కొంతమంది స్టార్టింగ్లో నెల క్రితం పడ్డాయి, అప్పుడు అరంజీ టైంలో పడ్డాయి వరలు. ఆ వరలకు దిక్కు దేశలేదు, ఇంతవరకు కోత్తాను కూడా ఒప్పుకోలేదండి. మిషన్లు కోత్తా అంటే పిలకలు వచ్చినాయి అప్పటికే. ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా. ఇప్పుడు నేను 40 ఎకరాలు చేస్తున్నానండి. 40 ఎకరాలల్లా ఒక 4 ఎకరాలు 4.5 అసలు పొలం కోసే పరిస్థితి లేదు, ఇచ్చి పెట్టేశాను. ఎందుకంటే ఎగురొచ్చేసింది. ఆ ఎగురొచ్చి మిషన్లు కూడా రావట్లేదు. ఇప్పుడు అది తెచ్చినా ఇప్పుడు ఎక్కడో ఒక కొత్త పండిన పంట తెచ్చి ఇక్కడ పోతేనే ఈ పరిస్థితి అండి. ఇంతవరకు ఓ టాటబాలు లేవు, ఏమి లేవండి. ఇప్పుడు ఇక్కడ 25 వస్తుంది అంటారు, 20 అంటారు, కొంచెం చూస్తేనే 13, 14 వస్తుంది అంటారు. ఎట్లా అంటే పొడిగిస్తారు. ఒక మూలకు 20 వస్తుంది, ఒక మూలకు 15 వస్తుంది, 16 వస్తుంది. మిక్సింగ్ చేస్తే సరిపోతుంది. కానీ మొత్తానికి ఒక్కళ్ళు లెవెల్గా రావాలంటే రాలేకపోతుందండి. రైతు అనేటోడు ఎక్కడ ఏ దేనికైనా గురిపడి ఈ వస్తువు కొడితే బాగుంటుంది అని మందు వరంగల్ ఉన్నా కానీ నర్సంపేట ఖానాపూర్లో ఉన్న మనిషి వరంగల్ ఉందట ఆ మందు కొడితే మంచిగా ఉంటుందంట. ఆ దోమకు కానీ ఏ పురుగు కానీ అని అంటే కూడా అక్కడ తెగించి కూడా తెచ్చి కొడతాడు. తెచ్చి చేసేవారికి లాస్ట్ పంట చేతికి రాకలేకపోతుంది. అన్ని రెడీ చేసి కుప్ప చేసి దగ్గరికి వచ్చేవారికి నోట్లో పెట్టుకుని తినే టైంలో ఎవరో వచ్చి దొంగడు గుంజుకుపోయినట్టు అవుతుందండి. దీన్ని అందరు ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాండి. ఏది మీ సమస్య ఏంది? ముఖ్యంగా ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు ఉన్నాయా, టార్పాలీలు ఉన్నాయా, బారదాన్లు ఉన్నాయా? కొనుగోలు అంటే కాంటా ఎప్పుడైతుంది, ఎన్ని రోజులు తీసుకొచ్చిన తర్వాత ఆ కాంటా అయ్యే పరిస్థితి ఉన్నది? మ్యాచర్ గురించి ఏం చెప్తాను, అధికారులు కనీసం వచ్చే పరిస్థితి ఉన్నారు? మ్యాచర్ అంటే మ్యాచర్ వచ్చిందాక చూస్తారు, 17, 16 రావాలని చూస్తారు. మార్కెట్ అనేది ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ పోసుకోవడం అయిపోయింది. ఆడ మనకు సవలతు ఉంటే సవలతు కాడనే పోసుకున్నాము. పోయడం వల్ల ఇబ్బంది. పట్టాలకి ఇట్లా ఏం తర్బాలు ఏమి ఇవ్వలేదు. ఎవరి రైతు చక్కని రైతే తెచ్చుకొని ఇది చేసినాం. కొద్దిగా ఏదైనా ఇది చేసి మిల్లర్స్తో మాట్లాడి కొద్దిగా తొందరగా పోయేటట్టు చేస్తే రైతు ఏమన్నా ఇది అవుతుంది, లేకపోతే ఇంతే పరిస్థితి. కొనుక్కుంటుందా? పొద్దునంతా పని అవుతుంది, రాత్రిపూట కూడా టార్పాలి. అప్పుడు ఏంది పరిస్థితి? ఏంది పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం మనకి అసలు అందుబాటులో లేరు, ఎవరు పట్టించుకుంటలేరు. 10 రోజులు అవుతుంది వడ్లు వచ్చి కళ్ళంలోకి పొలాల నుంచి వచ్చి కూడా 10 రోజులు అవుతుంది. మ్యాచర్ వచ్చింది, మ్యాచర్ వచ్చినా కానీ బత్తాలు ఇచ్చినా మ్యాచర్ 17, 13 రావాలి. అట్లయితే తీసుకుంటాం. కరెక్ట్ గా 13, 14 రావాలని అంటారు. అన్నా గానీ దానికి అసలు స్పందించనట్లేదు. వస్తారు బత్తాలే దడిచినాయి, నింపలేదు, ఇంతవరకు చేయలేదు. వస్తాను అంటే పంపిస్తామంటారు, రావట్లేరు. అసలు వచ్చిన చూసి నాదుడే లేడు అసలుకి. ఇప్పుడు వర్షం వచ్చి ఇవన్నీ తడిచినాయి. మా ఇబ్బంది, మా పరిస్థితి గవర్నమెంట్ ఎట్లా మమ్మల్ని ఇచ్చేస్తుందో వాళ్ళకే తెలవాలి. ఎంత తడిచినా గానీ కొనుగోలు మాత్రం చేయాలా. తడిచినా గానీ తీసుకోవాలి, ఎమ్మటే రావాలా, తీసుకొని కాంట వేసుకొని పోవాలా. ఈ పని చేయాలన్న డబల్ పని. ఇప్పుడు కూలీలకి ఎన్ని ఖర్చు అవుతాయి, కౌలేంది, కథ ఏంది, ఇదంతా. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత కౌలు చేస్తారు, ఎంత పెట్టుబడి అయింది, వచ్చే పరిస్థితి ఆదాయం? మొత్తం 12 ఎకరాలు కౌలు చేస్తాను మేము. వచ్చే ఆదాయం అయితే ఏం లేదు. ఇప్పుడు ఇదంతా తడిచింది, ఆగమైంది. ఇప్పుడు పెట్టుబడి ఏం వెళ్తుంది, ఏం ఖర్చు పోవంగా మరి ఏం మిగులుతాయో ఏమో. ఇప్పుడు మాకు ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది. ఇక హమాలీలు లారీలు వస్తాయా, హమాలీలు ఉన్నారా? ఏంది ఆ పరిస్థితి? లారీలు కూడా తొందరగా రావట్లేవట. అక్కడి నుంచి ఎగుమతి కావట్లేవట, దిగుమతి కావట్లేవు అంటారు. లింపిన ఏ ఒడ్లు కూడా అట్లనే ఉంటున్నాయి. మొన్న పచ్చొడ్లు 6 ఎకరాలు కోసినాం, ఆడబెట్టిన 3 రోజులకు కూడా రాలేదు అసలుకి. వచ్చింది వర్షం వచ్చింది అన్నారు, కథమ్మలు వెళ్ళిపోయారు. ఇక రాలేదు వేయలేదు. ఇక వాళ్ళు అట్లనే ఉన్నాయి. ఇక్కడికి 3 రోజులకి ఇగో ఇయ్యాలా తీసుకుపోయారు. ఇంకా అక్కడ దిగుమతి కాలే. ఇంకా ఇది మొత్తంగా చూస్తే తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనాలన్నటువంటి ఒక ఆవేదనే రైతుల వైపు నుంచి వినిపిస్తా ఉంది. 2 ఎకరాలు 10 గుంటలు కవులు చేసినాము. ఈ కవులు చేసి కోసి ఇక్కడ తెచ్చి పోసినాము. కోసి వారం రోజులు అవుతుంది. వారం రోజుల కానీ ఎండ పెడుతున్నాము. దీన్ని కొనుగోలు చేస్తానికి ఎవరు రాక, కొనుగోలు చేయక, కటింగ్లని అదని ఇదని వారం రోజుల కంచి ఇక్కడే ఉంచిరు. ఈ వారం రోజుల లోపు కొనుగోలు చేస్తే ఈ ధాన్యం తడవకపోవు. ఈ ధాన్యం తడిసి మళ్ళీ వేరే కాడికి మార్చి ఇదంతా కష్టపడి చేసి కవులు పెట్టకుండా, వాళ్ళు కవులు తీసుకోకుండా అసలే ఊరుకోరు. తేమ గురించి ఏం చెప్తాను అమ్మ? తరగ ఎంత తీసిల్లు? 5 కిలోలు తీస్తారు. అదే తేమ 14, 13 రావాలంటే అసలు మ్యాచర్ ఎంత రావాలి, ఎంత కొనుగోలు చేస్తే పోతుంది అనేది ధాన్యానికి అసలు వాళ్ళకే
అది లేదు మాకు ఆ మాత్రం తెలియదు. వాళ్ళు 12-13 రావాలంటే 12-13 వచ్చేసరికి వారం 10 రోజులు ఇక్కడే ఎండబెట్టుకుంటా కూర్చోవలసి వస్తుంది. మా పట్ల వచ్చేది తెలియదు, పొదటిలో వచ్చేది తెలియదు, వాన ఎప్పుడు వచ్చేది తెలియకుండా ఉంది. మాస్టర్ 17 అంటారు కదా, 12-13 అంటారు ఇక్కడ. 12-13 వస్తేనే తీసుకుంటారు అట్లా. మళ్ళీ ఇప్పుడు 5,000 పట్ట అప్పటిదప్పుడు కొనుక్క చేసినా కూడా ఈ ధాన్యం ఇట్లా తడిచిపోయింది. అంటే పట్టాలు కూడా ఇస్తలేరు ఇక్కడ. పట్టాలు కొనుక్కొచ్చుకోవాలి, కొనుక్కొచ్చుకొని 5,000 పెట్టి పట్టా కొనుక్కొచ్చి కప్పినా కూడా ఈ ధాన్యం కిందకెళ్ళి రాసి కిందకెళ్ళి వెళ్ళిపోయినాయి. 2 రోజులు వర్షం కురుస్తూనే ఉంది, గంటన్నర కురిసింది వర్షం. ఈ రాసి కిందకెళ్ళి వెళ్ళిపోయినాయి. ఇక మొత్తం ధాన్యం మొత్తం నడిచింది. ఆ పై ధాన్యం ఎత్తి వేరే చోటికి మార్చిన ఈ కింద ధాన్యం ఉన్నది. ఎంత మొలకొచ్చినా కూడా ఆ ఎమ్మెల్యే సార్ వచ్చి కానాపురం వచ్చి ఎమ్మెల్యే సార్ ఈ రాసులని చూసి కొనుగోలు చేయాలి. అవి ఎంత పచ్చగా మొలకెత్తినా కూడా ఆ ఎమ్మెల్యే సార్ ఖచ్చితంగా వచ్చి రాసులో చూసి కొనాలి. ఏందన్నా మీ పరిస్థితి ఎట్లా ఉన్నది? ఎన్ని ఎకరాలు వేసినావు? ఏంది పరిస్థితి? నేను 10 ఎకరాలు వేసిన సార్, కౌలుకు చేసుకుంటున్నాను. నాకున్నది 1 ఎకరం. రైతే రాజ్యం, రైతు లేనిదే రాజ్యం లేదన్న ప్రభుత్వం. ఇప్పటిదాకా ఈ రైతుల గోస చూసాను కానీ ఈ వర్షాలు ఎడతెరిపి లేకుండా ఇప్పుడు 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు సరిపోను రైతులకు సప్లై తాడిపత్రిని అందించేటట్టు చేసి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ఏ కటింగ్ లేకుండా మిల్లర్లతోటి ఆ సివిల్ సప్లై వాళ్ళు మాట్లాడి తొందరగా రైతులకు ఇబ్బంది పెట్టకుండా వీటిని కొనుగోలు చేసుకోవాలని కోరుతున్నాం. ఏందన్నా పరిస్థితి? కష్టపడతాను ఏంది? ఈ తడుస్తుంది, ధాన్యం ఎండుతుంది, పొద్దున్న దాకా ఎండుతుంది, రాత్రి తడుస్తుంది. గురించి దాని గురించి పట్టించుకునే మానవులు లేదు. మళ్ళా పోతే ఈ ఒడ్లు కాంటాలేయాలంటే మళ్ళా రోడ్డుకు మోయాలంటారు. బస్తాకు ఏం చేస్తారంటే 5 కిలోలు కటింగ్ అంటారు. మ్యాచర్ 13-14 రావాలంటారు. దాని ద్వారా మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొత్తం 2 ఎకరాల చేను నిండా మునియం. దాని గురించి మాజీ ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలి, గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎన్ని ఎకరాలు పెట్టినావు? ఎట్లున్నది మీ పరిస్థితి? మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? ఈ ధాన్యం పోసుకుంటాను కూడా చూడలేదు. ఈ ఒడ్లు పోతాను 14, 13, 10 మళ్ళీ కొంచెం ఎక్కువ అంటే కటింగు కింటన్కి 5 కిలోల కటింగు. రైతు ఏంది పేదరికం బతకాలన్నా వద్దా? మరి ఎట్లా బతకాలి? గది మాకు న్యాయం కావాలి. అధికారులు వస్తారా లేదా? ఎవరు రాలే, మీరే వచ్చిండ్రు. ఆయన ఎందుకు వస్తాడు? ఇప్పుడు గద్దెక్కిచ్చినాం కదా, కుర్జీన కూకున్నాడు, రాడు. ఎమ్మెల్యే వస్తలేడా? ఏడి ఆ ఎమ్మెల్యే లేరు, ఎవరు కానరాట్లేదుగా మాకు. అప్పుడు ఓట్ల కొరకు తిరిగిండు, ఎక్కిచ్చినాం. ఇప్పుడు గద్దె దిగాలంటే కష్టం ఉంది. మేము పేదలను ఎట్లా బతకాలే? ధాన్యపు కొనుగోలు సెంటర్ సంబంధించి పలు వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాంటి వసతులు ఎక్కడా కూడా లేవని మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా మేమే 5,000, 10,000 పెట్టి టార్పాలిన్లు కొనుక్కొచ్చి ఇక్కడ మా ధాన్యాన్ని కాపాడుకునేందుకు కప్పుకుంటే ఆ టార్పాలిన్లను కూడా దొంగతనం చేసే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆ విధంగా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అకాల వర్షాలకు అన్నదాత ఆగమైపోయిండు. కొనుగోలులో సర్కార్ జాప్యం రైతుల పాలిట శాపంగా మారింది. రోజుల తరబడి ధాన్యం కుప్పలతో పడిగాపులు కాసిన అన్నదాతలను అకాల వర్షాలు నిండా ముంచాయి. కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో ధాన్యపు రాశులన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఉదయమంతా ఎండల్లో ధాన్యం ఆరబెట్టుకోవడం, రాత్రైతే అదే ధాన్యం తడవకుండా పడుతున్న పాట్లతో అన్నదాతకు కంటి మీద కునుకు ఉండడం లేదు. పంటలు కోసి నెల రోజులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వడగండ్ల వానలు రైతుకు కడగండ్లు మిగులుస్తూ ఉన్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ప్రధానంగా దాదాపు 10 సెంటీమీటర్ల వరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పలు మండలాల్లో నమోదైన సందర్భం. మనం ఉన్నటువంటి ఖానాపూర్ మండలంలో కూడా దాదాపు 7-8 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. అంటే ఇక్కడ వీళ్ళు ధాన్యపు కొనుగోలు సెంటర్లకు సంబంధించి కళ్ళాల్లో ఆ కాలువలు కూడా తీసుకున్న పరిస్థితి. వాటర్ చేరినట్టయితే ఆ పక్కన కాలువల ద్వారా వాటర్ పోయే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నప్పటికీ ధాన్యపు రాసుల్లోకి ఆ నీళ్ళంతా కూడా చేరిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ ధాన్యం అంతా కూడా పైన మనం చూసినట్టయితే ధాన్యాన్ని కింద పైనుంచి చూసినట్టయితే పైన ధాన్యం ఎండినట్టే కనిపిస్తూ ఉన్నా, లోపల నుంచి చూసినట్టయితే పూర్తిగా తడిసిపోయింది. ఇవన్నీ మొలకలు వస్తాయన్నటువంటి భయాందోళన కూడా రైతుల్లో మనకు వ్యక్తం అవుతా ఉన్న సందర్భం కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఈ రైతాంగం అంతా కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఈ ధాన్యాన్ని నిరపుకునేటువంటి పనిలో ఉంటున్నారు. ఆ తర్వాత రాత్రి అయితే ఎక్కడ వర్షం వస్తుంది అన్నటువంటి భయంతో
కంటి మీద కొనుక్కు లేకుండా వర్షం వస్తే టార్పాలిన్లు కప్పుకునేటువంటి పనిలో నిమగ్నం అవుతా ఉన్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు, ఖానాపురం సంబంధించినటువంటి ఎట్లాంటి సమస్యలు ఈ ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో ఎదుర్కొంటా ఉన్నారు? ముఖ్యంగా ధాన్యపు కొనుగోలు జరుగుతున్నాయా, జరగట్లేదా? ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి మీకు? ధాన్యం కొనుగోలు లేటుగా జరుగుతుంది. మ్యాచర్ విషయంలో మ్యాచర్ రాలేదు అని ఉండడం వల్ల ఈ వానలు పడడం, ఈ పరదాలు కప్పుకోవడానికి పరదాలు సరిపోను లేక కాలువలు పెట్టుకోండి, కాలువలకి వెళ్ళి ఎక్కి నీళ్లు రాసుల కిందికి వచ్చి మొలకలు ఎత్తి ఉన్నాయి వడ్లు. మా పరిస్థితి ఇది. ఏమంటారు మ్యాచర్ విషయంలో? ఒక దగ్గర ఒక్కొక్క తీరుగా చెప్తారు, 13, 14 అంటానని ఒక దగ్గర చెప్తారు, 17 అంటానని చెప్తాను. ఏంది అసలు ఎంత మ్యాచర్ ఉంటే ఇవ్వచ్చు? గత సంవత్సరం ఎట్లున్నది పరిస్థితి? మ్యాచర్ విషయంలో అయితే 17% మ్యాచర్ చూపించాలంటారు. 17 చూపించే వరకు ఈ వడ్లు ఎండటం లేక జాగా లేక సరిపోను లేక నేర్పడం దాని మీద నేర్పడు మ్యాచర్ రాలేదనడం. కొనుగోలు సెంటర్ కేంద్రాల మ్యాచర్ చూసే వారు వచ్చి మ్యాచర్ ఇంకా రాలేదు ఇంకా నేర్పురి అనడం వల్ల ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వానలు పడి. అంటే కొంచెం ఎండిన తర్వాత తూర్పాల పడితే ఆరిపోతా అంటారు కదా, తూర్పాల పట్టే మిషన్ ఉన్నాయి మీ దగ్గర? తూర్పాల పట్టే మిషన్లు అంటే అక్కడ మన సెంటర్ కాడ ఉన్నాయి. ఇక్కడ అంటే అక్కడ సెంటర్లో ఇంత జాగలేదు, ఒడ్లు బాగా తీవ్రంగా ఉండడం వల్ల అక్కడికి పోలేక రైతులు ఎక్కడ ఉంటే అక్కడ ఖాళీ జాగాలలో పోసుకోవడం జరుగుతుంది. పోసుకొని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి అతన్ని పిలిచి మ్యాచర్ చూసినాక బస్తాలు ఇస్తే తీసుకొచ్చి నింపుకోవడం జరుగుతుంది. ఏందమ్మా పరిస్థితి ఎట్లున్నది? యాసంగి సీజన్ ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ ధాన్యపు కొనుగోలు జరుగుతానే అధికారులు ఏమంటారు? మీ దగ్గరికి ఏమైనా వస్తాను? ఎవరో ఒకరు అత్తనే ఉంటారు, వచ్చేటప్పుడు వచ్చి చూసిపోతాను కానీ భలే ఇబ్బంది పడతాను ఇది చేయలేక. అవస్థ కోయించుకొచ్చాడు ఒక ఎత్తు అవుతుంది, నేర్పడం ఒక ఎత్తు అవుతుంది. 18, 19, 20 రాగానన్నా కాసేపు పెట్టుకుంటే పోవు కదా. వచ్చిన లోళ్ళు వచ్చినట్టు వేసుకపోవట్లేరు అయ్యి, మళ్ళీ లోళ్ళు కూడా ఆపుతాండ్రి. బత్తాలు ఎన్ని రోజులని కప్పుకొని ఉంచుకుంటాం, పద్దాలు ఉంటాయి లేక ఇబ్బంది పడతాండ్రి. గాలి వాన ఎంత ఇబ్బంది పడతాను, ఎంత ఆగమవుతాను. మరి ఏంది పరిస్థితి? గవర్నమెంట్ ఇది కథ నడుస్తుంది. ఇంతవరకు ఏం చేస్తాం మేము? చాదైనంత వరకు బొరించుకుంటాను. మళ్ళీ ఈ రాత్రికి వానెత్తే వీటి పరిస్థితి ఏందో తెలియదు, వీటి ఆగం ఏందో తెలియదు. ఇంకా 2-3 రోజులు కూడా వర్షం ఉండదు అంటారు కదా, ఏది పరిస్థితి? ఇట్ని పొలుపుకోవాలి, పరదాలు తెచ్చుకోండి, కప్పుకోవాలి. సొసైటీలో తిత్తాను 1-2 పరదాలు, అవి తెచ్చి కప్పుతాను, మళ్ళీ కొనుక్కుంటాను, కొనుక్కునే పెట్టి కప్పుకుంటాను. ఇంత ఆగమైనాక ఎన్ని రోజులు ఎండాలి ఇవి, ఎన్నడు ఎండాలి ఇవి? ఇక ఇది పరిస్థితి. మొలకలు వచ్చినాయి. మొలకలు ఎత్తితే పరిస్థితి ఏందమ్మా? మీ ప్రభుత్వాన్ని ఏం కోరుతావు? ఏం కోరుతాం అంటే కొనాలి ఈ వడ్లు, ఎట్లయినా కొనాలి. మీరు కొనుక్కుంటే మేము ఏం చేసుకోం? ఎన్ని పైసలు పెడితే గింజలు కనబడతాయి, ఎంత పైసలు పెడితే ఎంత కష్టం చేస్తే ఈ వడ్లు కనబడ్డాయి. రైతు కష్టం ఏ రోజు కూడా గుర్తించలేరు, చేయలేరు. నీడకున్నోళ్ళకి ఏం తెలుస్తుంది పరిస్థితి? తెలియదు. ఏందమ్మా ఎన్ని ఎకరాలు లేచిల్లు, ఎంత పెట్టుబడి వచ్చింది, ఆ పరిస్థితి ఏంది మీది? మేము 4 ఎకరాలు చేసినాం. 4 ఎకరాలు చేసినాం, పెట్టుబడి బాగానే అయింది. ఒక్క నాటుకే 5,000 ఖర్చు బాగానే పెట్టినాం కానీ లాస్ట్కి వచ్చేసరికి నోటికాడికి వచ్చినాక ఇట్లా అయిపోయాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేర్పుకుంటారు, రాత్రి అయితే వర్షం పడుతుంది. అధికారులు మీకు వర్షం పడుతుంది అని చెప్తారా? కనీసం టార్పాలిన్లు ఇట్లాంటివి అందుబాటులో ఉంచిందా? ఏంది పరిస్థితి? ఎక్కడ ఉన్నాయి? మా దగ్గరే కదా, మేము తెచ్చుకున్నాయే మేము కప్పుకుంటాను. ఇప్పుడు ఏందమ్మా నష్టం? ఎంత నష్టపోయింది? ఏంది పరిస్థితి? నష్టపోవడం అంటే రోజు 5-6 కూలోళ్ళం పెట్టుకుంటాను కదా, ఈ గాలి వాతావరణానికి మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ ఇదే ముద్ద ఇట్లా అవుతున్నాయి. ఏందమ్మా మీ పరిస్థితి ఏంది? ఎట్లా ఉన్నది? ఎన్ని ఎకరాలు వేసినావు? ఎట్లా నష్టపోతున్నావు? ఎకరాలు వేసినాయా? మాకు అసలు శాత కట్టలేదు. ఏనైతే వేసినాం కానీ అది చేసే ఓపిక లేదు. ఈ కూలోళ్ళకే సరిపోతుంది మా సంపాదన అంతా. రోజు 4గురిని పెట్టడం చేద్దానికి ఓపిక లేదు. అది మా పరిస్థితి. బురదల పోసినాం, నిన్న తిరిగేసినాం, ఇలా తిరిగేసినాం. మొన్న ఎక్కడికి వారం రోజుల పాటు చెప్తాను. ఎండబెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు. వాళ్ళు చూస్తలేరు, పట్టాలు సొసైటీలు పట్టాలు కూడా ఇస్తలేరు కప్పుకుందామంటే. అది మా పరిస్థితి. ఏం చేయాలనో తెలియట్లేదండి. ప్రభుత్వాన్ని నేరుగా మీరు ఏం అడగదలుచుకున్నారు? ఏమడగా మంచి ఎండగానో కంట పెట్టుకోవాలి, తొందర తీసుకుపోవాలి. ఇగో ఈసొంటి భూములలో పోసుకుంటా అంటే చచ్చిపోతా అంటే కళ్ళాలనే ఏర్పాటు చేయాలి. అసలు అవి లేవే ఇవి లేవే ఇసొంటి భూములలో పెట్టుకుని ఇప్పుడు ఎంత నరకం అనుభవిస్తాను మేము. కుమ్మిని సంపాదించినప్పుడు అసలు మాకు రూపాయి మిగిలేటట్లేదు, కూలకే అవుతట్టుండే మా పరిస్థితి. అన్ని ఇచ్చే సుఖం ఉన్నది. మేము చేతనైన వాళ్ళని చేతగాని వాళ్ళని ఇంత చేసుకుంటే అది మాకు మిగిలటలేదా? అది మా పరిస్థితి. ఏందన్నా ఏంది పరిస్థితి? ఎట్లా ఉన్నది? ముఖ్యంగా ఎన్ని రోజులు అవుతుందో ధాన్యం తీసుకొచ్చి పొద్దున్న సాయంత్రం దాకా ఇదే పని అవుతుందా? ఎప్పుడు కొంటామని చెప్తాను? ఏంది ఇదే పని అవుతా ఉన్నది? అసలు మీ కౌలు రైతులు, కౌలు 9 ఎకరాలు కౌలు రైతులు అట్లా తడిచిపోయినాయి. అసలు పెట్టుబడి ట్రాక్కే 3,500 గంటకు 3,500. ఈ తడుచుడు పట్టాలు లేవు, ఏది లేవు, ఏం లేవు. పొద్దున్న ఎత్తి ఇదే పని అవుతుంది. ఒక కూలి మనిషికి 500 అవుతుంది.
ఇప్పుడు పోసి 4 days అవుతుంది. 4 days నుంచి ఇదే నేర్పుడు ఇదే చేసుడు. అసలు పట్టాలు ఎంత పట్టాలు కప్పినా ఈ వేరే ప్రైవేట్ జాగా దీంట్లో నేర్పుకోవడం. అసలు ఎటు పంపున్నది ఎటు వచ్చేది ఎటు ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ 2-3 రోజులు కూడా వర్షం పడతా అంటారు. ఇప్పుడైతే వీళ్ళు పెట్టిన దానికైతే ఇప్పట్లో కాంటాలు పెట్టరు. ఇక ఇప్పుడు పెట్టరు, కాంటాలు పెట్టరు. మళ్ళీ మ్యాచర్ అంటారు. మరి ఇంత వర్షం పడ్డా కూడా కొంచెం కూడా సబ్సిడీ ఇవ్వరు. మళ్ళా మ్యాచర్ ఖచ్చితంగా కన్ఫామ్గా రావాలని అంటారు. ఈ తడిచినాయని మళ్ళీ ఎండాలంటారు. మా ప్రభుత్వం తడిసిన ఓట్లు కూడా కొంటాం అంటుంది, కానీ ప్రకటనలకు పరిమితం అవుతుందా లేకపోతే క్షేత్రస్థాయిలో ఎట్లున్న పరిస్థితి? ప్రకటనలుగా అవుతుంది. ప్రకటన ఇంతవరకు వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఇంతవరకు తడిసిన ఓట్లు కొంటామంటారు కదా అంటారు, కానీ అసలు వాళ్ళు వచ్చి కొంటామని వాళ్ళు చూసిపోయి కొంటామని అంటే ఓ తిరిగి ఉంటుంది. వాళ్ళు చూడండి కొంటామని అంటే ఏడో కూర్చొని అంటే ఎట్లా వాళ్ళు వచ్చి చూస్తే కదా ఇక్కడ గిన్నె తడిసినాయి గిన్నె పచ్చి కూడా కొనాలని వాళ్ళు రికమెండ్ చేయాలి కదా. లేరు ఇంతవరకు ఎవరు రాలే. అంటే ఇవాళ నిన్న ఇక్కడ మీ ఖానాపురం మండలంలోనే భారీ వర్షం పడ్డది. కనీసం ఇవాళ పొద్దున్న నుంచి అధికారులు ఒక్కరు కూడా రాలేదా? ఒక్కరు కూడా రాలేదు ఇంతవరకు. ఒక్కరు కూడా రాలేదు. వచ్చి ఎన్ని తడిచినాయి ఏంది అనేది ఏ ఏరియాలో తిరగలేదు. ఓ ఎమ్మెల్యే తిరగలేదు, ఎంఆర్ఓ తిరగలేదు, ఎవరు తిరగలేదు. కనీసం డిపార్ట్మెంట్లో ఎవరు తిరగలేదు. ఇప్పుడు ఇదంతా కూడా బొర్లిచ్చుకుంటాను ఏదైతే నేర్పుతా ఉన్నారు కదా, ఇవి రేపు ఎల్లుండో ఒకవేళ మళ్ళీ వర్షం పడితే మొలకలు ఎత్తే పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ మొలకలు ఎత్తితే మీ పరిస్థితి ఏందన్న? మొలకలు ఎత్తితే అంతే. ఇక వాళ్ళు మిల్ దగ్గరికి పోతే వాళ్ళు టార్చ్ చేసేది వాళ్ళు చేస్తారు. వాళ్ళు మ్యాచర్ అంటారు, కటింగ్ అంటారు, వాళ్ళకి ఉంటుంది. వీళ్ళు కొంటామంటారు, కానీ మిల్ కాడ పోయినాక మళ్ళీ మాకు యథావిధిగా ఉంటుంది. కటింగ్ అంటారు, అది మొలక అంటారు, లేకపోతే అంత చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది మొత్తంగా రైతుల గోస. మళ్ళీ అకాల వర్షాలకు సంబంధించి మళ్ళీ 2-3 రోజుల పాటు కూడా వర్షాలు వస్తాయన్నటువంటి వర్ష సూచన ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా వర్ష సూచన. అంటే గతంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తీవ్రంగా రైతాంగం అంతా కూడా నష్టపోయిన పరిస్థితుల్లో మళ్ళీ వర్షం వస్తే మా బతుకులు ఏంటన్నటువంటి ఒక ఆవేదన, దుఃఖంలో అయితే రైతన్న కూరుకుపోయాడు. ఒకవైపు తేమ విషయంలో ఇబ్బందులు పెడతా ఉన్నారు, తరుగు విషయంలో బిల్లర్లు ఎంత తీస్తారా అన్నటువంటి ఒక ప్రశ్న అయితే మనకు కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల 5 కిలోలు తీస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల 7 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల 10 కిలోలు తరుగు తీయడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గమనించిన సంగతి అందరికీ తెలిసిన విషయం. పూర్తిగా ఈ తడిసినటువంటి ధాన్యాన్ని, అంటే ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం తడిసిన ధాన్యాన్ని కొనాలి, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనాలన్నటువంటి ఒక ఆవేదన రైతుల పక్షాన వినిపిస్తూ ఉంది. నిన్న వర్షం పడితే, నిన్న మధ్యాహ్నం తర్వాత వర్షం పడితే ఇవాల్టి వరకు కనీసం అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించిన సందర్భం లేదు. అంటే రైతుల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కావచ్చు, పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎంత పట్టింపు ఉంది, ఎంత శ్రద్ధ ఉందో ఇక్కడ చూస్తున్నటువంటి రైతుల ఆవేదన ద్వారా మనకు అర్థమవుతా ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా. అకాల వర్షంతో ఆగమైన రైతులను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఓదార్చారు. పాకాల ఆయకట్టు రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ధాన్యం కొనుగోలులో జాప్యమే నిదర్శనమని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని తేల్చి చెప్పారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడాన్ని ఎండగట్టారు. రైతన్న ఎదుర్కొనే కష్టాలు తన జీవితంలో వ్యవసాయం చేసిన సందర్భంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. సాగునీరు అందించుకునేటువంటి సందర్భం నుంచి మొదలుకొని పంట చేతికొచ్చిన దశ వరకు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం వాతావరణంలోనూ పెను మార్పులు కనిపించాయి. మార్చి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా వర్షాకాలంలో ఏ విధంగా అయితే వర్షాలు కురుస్తాయో ఆ విధంగా అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వడగండ్లు ఇవాళ రైతుల కళ్ళలో కడగండ్లను మిగిల్చిందిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న కురిసినటువంటి వర్షానికి వరంగల్, మహబూబాబాద్, ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్షంగా నర్సంపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పాకాల ఆయకట్టుకు సంబంధించి పండించినటువంటి రైతుల కష్టాలను, ఇబ్బందులను, ధాన్యపు కొనుగోళ్లకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యాన్ని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు. మనతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. సార్, ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజుల నుంచి అకాల వర్షాలు పడతా ఉన్నా కూడా చలనం లేదు. కనీసం మిల్లులకు ధాన్యం తరలించే విషయంలో అలసత్వం వహిస్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? అసలు కొనుగోళ్ల ప్రణాళికలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పూర్తిగా వైఫల్యం చెందారు. అసలు ఎంత దిగుబడి వస్తుంది అనేటువంటి ఒక అంచనా లేకుండా ప్రగల్భాలకే పరిమితమై, పత్రికా సమావేశాలకే పరిమితమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టలు ఫ్లాప్ అయింది.
ఈ సీజన్ ఎండాకాలం సీజన్ సంబంధించి ఇప్పటి వరకు కూడా తాడిపత్రులకు సంబంధించి అదేవిధంగా వేయింగ్ మిషన్లకు సంబంధించి తర్వాత మ్యాచర్ మిషన్లకు సంబంధించి టెండర్లు గత వారం రోజుల క్రితమే టెండర్లు ఫైనల్ చేసి ఆగ్రో సంస్థ ద్వారా ఫైనల్ చేయడం అనేది వారి యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయానికి అదొక ఉదాహరణ చెప్పొచ్చు. అంటే వారికి ఏమాత్రం కూడా ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సమయంలో ఎంత పంట దిగుబడి వస్తుంది, ఎన్ని కల్లాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, ఒకవేళ వర్షాల ఎఫెక్ట్ కనుక జరిగి ఉంటే ఆ కల్లాల దగ్గర ల్యాండ్ లెవెలింగ్ ఉందా లేదా, అక్కడ తట్టుకునే పరిస్థితి ఉందా, ధాన్యం కొనుగోలు సందర్భంగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందా అని చెప్పి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే. అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి గత 4-5 రోజులుగా కంటిన్యూస్ గా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కల్లాలలో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా మరి కొట్టుకుపోయి ఇలా బురదమయమైంది. ఇవాళ ఉన్న మిగిలిపోయినటువంటిది తడిసి ముద్దయి ఇవాళ మొలకెత్తి మరి కంటిన్యూగా అవుపడతా ఉన్నది. దీనికి సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రే దీనికి బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నది. ముఖ్యంగా దీని ప్రణాళికలోనే వైఫల్యం కొట్టచ్చినట్టు అవపడతా ఉన్నది. ఎందుకంటే ఏ మిల్లుకు ఏ సెంటర్ నుంచి ట్యాగ్ చేయాలి, ఎక్కడి నుంచి కాంట అయినటువంటి ధాన్యాన్ని ఏ మిల్లుకు సప్లై చేయాలనేటువంటి స్పష్టత గత 3-4 రోజుల క్రితం వరకు కూడా వరంగల్ జిల్లాలో రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటది. ఇప్పటి వరకు కూడా ఏ మిల్లుకు ఏ సెంటర్ నుంచి పోవాలనేటువంటి దానిపైన ఇప్పటి కూడా పూర్తి క్షేత్రస్థాయిలో సమన్వయం లేదు. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం అటల్ ఫ్లాప్ అయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులు ఇలా కొనుగోలును పరిశీలన చేయడంలో కానీ, సమీక్షించడంలో కానీ, లేదా సమస్యలను నియంత్రించడంలో కానీ, రైతులకు భద్రత కల్పించడంలో కానీ, భరోసా ఇవ్వడంలో కానీ అటల్లీ ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఓట్లప్పుడు మస్తు మాట్లాడిన్లు. ఆనాడు కేసీఆర్ గారు కొనుగోళ్ల మీద కామెంట్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ దాంతో పోలిసినప్పుడు ఇవాళ రైతులందరూ ఏమంటున్నారు క్షేత్రస్థాయిలో మనందరం చూస్తా ఉన్నాం. అంటే ఆనాడు ఎంత బాగుండేది, ఇలాంటి ఇబ్బందులు, ఈ పరిస్థితులు ఉండేది కాదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇలాంటి వర్షాలతోటి కూడా వడగళ్లతోటి కూడా పంట నష్టం జరిగినప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా అందరికీ చెక్కులు తీసుకొచ్చి నష్టపరిహారం ఇచ్చిండ్రు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం. ఇస్తే చాలా కామెంట్ చేసిండ్రు. ఇవాళ ఆ కామెంట్ చేసినటువంటి సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళ ప్రజాప్రతినిధులు, వాళ్ళ ఎమ్మెల్యే ఇలా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో లేడు. గత నెల రోజుల క్రితం ఇదే పాకాల ఆయకట్టు ప్రాంతము, వరంగల్ జిల్లా ప్రాంతము, ఈ ప్రాంతంలో అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ప్రాంతంలో అకాల వర్షాలు వడగళ్లతోటి తీవ్రమైన నష్టం జరిగి 1000 ఎకరాలు ముఖ్యంగా వరి పంట దెబ్బతింటే నష్టపరిహారం గురించి సర్వే చేసిన దిక్కు లేదు. వచ్చి కంటితో చూసినటువంటి నాదులే లేడు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం అట్లా కాదు కదా. ఆనాడు మేము ఫీల్డ్లో ఉన్నాం, ఇవాళ కూడా రైతుల పక్షాన్ని నిలబడ్డాం, రైతులకు భరోసా ఇస్తున్నాం. ఎవ్వరూ మరి తగ్గాల్సిన అవసరం లేదు. తప్పకుండా తడిసినటువంటి ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని ఎంఎస్పీ మద్దతు ధరకు ఎలాంటి కట్టింగ్ లేకుండా తీసుకోవాల్సింది ప్రభుత్వం. తీసుకోకుండా అధికార పార్టీ నాయకుల గల్లబట్టి రోడ్ల మీద గుంజులు ఖాయం. అకాల వర్షాలు, ఎదురుగాళ్లతో పంట చేతికొచ్చేటువంటి పంట మొత్తం నేల కొరిగిన పరిస్థితి. వరంగల్ జిల్లాలో అంచనాల ప్రకారం అధికారులు ఆ 4-5 రోజుల పాటు అంటే మార్చి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వేసినటువంటి అంచనాల ప్రకారమే దాదాపు 10,000 ఎకరాలు నష్టపోయింది. ఆ తర్వాత కూడా పంట కోతలు దశకు వచ్చే వరకు వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద? ఇప్పటి వరకు 10,000 ఎకరాలు మాత్రమే నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వ్యవసాయ శాఖ ప్రకటించింది. అది ముమ్మాటికి తప్పు, అది మోసము, రైతులకు ఎగనామం పెట్టుడే. ఆ 10,000 ఎకరాలు కేవలం నర్సంపేట ప్రాంతంలోనే, పాకాల ఆయకట్టు ప్రాంతంలోనే తీవ్రమైన నష్టం జరిగింది. 10,000 ఎకరాలు అంచనా ఎక్కడ వేసిళ్ళు, ఎక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేసిళ్ళు, ఎక్కడ వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎక్కడ జాయింట్ సర్వే, ఎక్కడ సర్వే నిర్వహించడం జరిగింది. కాబట్టి శుద్ధ తప్పు. సమస్య నుంచి ఎస్కేప్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 లక్షల ఎకరాల పంట నష్టం తీవ్రంగా జరిగింది. ముఖ్యంగా హార్టికల్చర్ క్రాప్స్ అయితే తోటలు, మామిడి తోటలు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి, మొత్తం రాలిపోయింది. మామిడి తోటలు పోయినాయి, హార్టికల్చర్ క్రాప్స్ పోయినాయి. ఇలా వరిధాన్యం దెబ్బతిన్నది, మొక్కజొన్న కిందపడి ఇరిగిపోయింది. దిక్కులేని స్థితిలో అమ్ముకోవడమే రైతులు. ఎక్కడ కూడా వారికి మద్దతు ధర రావడం లేదు. ఇలా అందరూ కూడా బోనస్ అని చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొక్కజొన్న బోనస్ అన్నారు, ప్రతి ధాన్యం గింజకు బోనస్ అన్నారు, మిర్చికి బోనస్ అన్నారు, పత్తికి బోనస్ అన్నారు. ఏమైంది వాళ్ళ చివరికి వచ్చినాక? సీసీఐ పేరు మీద పత్తి కొనుగోలులో కుంభకోణం చేస్తారు, ధాన్యం కొనుగోలులో టెండర్లో కుంభకోణం చేస్తారు. ఇలా దిగుబడి వచ్చి చేతికి వచ్చిన తర్వాత మొలకెత్తేటువంటి పంటను కొనుగోలు చేయడంలో ఇలా అశ్రద్ధ వహిస్తారు. ఎవడు పట్టించుకునేటువంటి దిక్కులేదు. ఇవాళ ఎవరు చెప్పుకోవాలి రైతులు? కాబట్టి ఈ ప్రభుత్వమే రైతులకు వ్యతిరేక ప్రభుత్వం. వారికి లాభం ఉంటే తప్ప, వారికి కమిషన్ తీసుకునే అవకాశం ఉంటే తప్ప వారు పనిపైన దృష్టి పెట్టరు, కొనుగోళ్ల పైన దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కూడా పెట్టే అవకాశం కూడా లేదు. ఇల్లేమైనా కమిషన్ వచ్చేటట్టు మాత్రం తప్పకుండా దృష్టి పెడతారు వాళ్ళు. కాబట్టి దీని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యమైంది. ఇలా జిల్లాలో యంత్రాంగం
విఫలమైంది, జిల్లా మంత్రులు విఫలమైనలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు విఫలమైనలు, వాళ్ళ మండల నాయకులు విఫలమైనలు. ఇలా ఒక్కడు కూడా అడ్రస్ లేరు ఫీల్డ్లో. ఎక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన లేదు, ఎక్కడ సమన్వయం లేదు. గండి తక్కువ ఉన్నదా, వేయింగ్ మిషన్ ఉన్నదా, తేమ శాతం ఇబ్బంది ఉన్నదా, ఎక్కడ గోడౌన్ సమస్య ఉందా, ట్రాన్స్పోర్ట్ సమస్య ఉందా, ఎక్కడన్నా సమీక్షలు ఉన్నాయండి? ఎక్కడ సమీక్షించినట్టు ఎక్కడ చూసినామని ఇప్పటివరకు ఈ సీజన్లో. కాబట్టి ఈ దుస్థితి వల్ల, ఈ దుస్థితి కారణం పూర్తిగా అనాలోచితమైనటువంటి అధికార పార్టీ ప్రభుత్వం యొక్క నిర్ణయాలే కారణం. ధాన్యపు కొనుగోలు సెంటర్లో కనీస ఏర్పాట్లు లేవు, తాగునీరు టెంట్ లేదు. మహబూబాబాద్ జిల్లాలో వరదెబ్బతో చనిపోయారు. ఇంకా సిగ్గుపడాల విషయం, ఇలా కొనుగోలు కేంద్రాల్లో పిడుగుబడి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. వర్షం వస్తే తడుసుడు, ఎండకు ఎండుడు రైతులు. ఎక్కడ టెంట్ లేదు, వాటర్ లేదు, ఎక్కడ కూడా మ్యాచర్ మిషన్ కానీ, వేయింగ్ మిషన్ కానీ, ఎక్కడ కూడా తాడిపత్రిల సప్లై లేదు. వారం రోజుల క్రితమే ఈ మిషనరీ సప్లై సంబంధించి టెండర్ పిలిచారండి. ఎంత సిగ్గుచేటు! వారం రోజుల కింద టెండర్ పిలిచిండు, ఇంకా అది ఫైనల్ కాలేదు. వాడు టెండర్ వచ్చేది వానికి ఎవరికి రావాలి, వాడు ఎప్పుడు కొనుగోలు చేయాలి, వాడు ఎప్పుడు మార్కెట్లోకి పంపాలి, అది కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు రావాలి, కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు ఎప్పుడు రైతుకు ఆ మెటీరియల్ అప్పచెప్పాలి, రైతు కాంటా ఎప్పుడు అయితే ధాన్యము ఎప్పుడు లోడ్ అయి ఎప్పుడు కొనుగోలు కేంద్రం నుంచి మిల్లర్కు చేరాలి, ఇది ఎప్పుడైతుంది? ఈలోపు అకాల వర్షాలు పడతాయని చెప్పి నీకు సోయలేదా ప్రభుత్వానికి? గత మే 5 నుంచి నేటి వరకు కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి వరంగల్ జిల్లాలో. రాష్ట్రంలో వర్షాలు పడతాయని చెప్పి నీకు వాతావరణ శాఖ ముందే హెచ్చరిక చేస్తుంది కదా, పలానా టైంకు పలానా గ్రామంలో ఇంత వర్షపాతం నమోదైందని చెప్పి స్పష్టంగా చెప్తుంది కదా. చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసుకున్న కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం రైతులకును ఎందుకు అలర్ట్ చేయలేదు? ఇవాళ బాధ్యులు ఎవరు దీనికి? అందుకే మేము అంటున్నాం, కొట్టుకపోయిన పంటకైనా మద్దతు ధర ఇవ్వాలి. ఒక రైతు ఎకరా వేసిండంటే ఎకరాకు వ్యవసాయ శాఖ యొక్క దిగుబడి నివేదికను అనుసరించి పంట కళ్ళంలో ఉన్నా, కొట్టుకపోయినా, మొలకెత్తినా, అది ఎలాంటి తరుగుకు గురైనా ఎంఎస్పీ ధర చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈసారి ముందుగానే వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. వర్షాకాలం ఈసారి ముందుగా వస్తుందని, ఋతుపవనాలు వస్తా ఉన్నాయని, ఈ నెల 29 నుంచి ఋతుపవనాలు మొదలవుతాయి తెలంగాణ వ్యాప్తంగా అన్నటువంటి చెప్తా ఉన్న నేపథ్యంలో ఈ పంటను ఎంత త్వరితగతిన కొనాలి, వర్షాకాలానికి సంబంధించి ప్రణాళిక ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ప్రభుత్వానికి ఏం సూచన చేస్తారు సార్? మొత్తం రాష్ట్రంలో లేటుగా హార్వెస్టింగ్ అయ్యే ప్రాంతం వరంగల్ ఈస్ట్ వరంగల్ జిల్లా అండి. ఈస్ట్ వరంగల్ జిల్లా మన ప్రాంతం, పాకాల ఆయకట్టు ప్రాంతం కూడా లేటుగా హార్వెస్టింగ్, లేటు కోతలు వస్తాయి మనకు రాష్ట్రంతో పోల్చినప్పుడు. లేటుగా కోతలు వచ్చేటువంటి సమయానికి వడగాళ్ళ ఎఫెక్ట్ వస్తుంది. ఇది భౌగోళిక శాస్త్రాన్ని ఒకసారి రివ్యూ చేసుకుంటే ఈ ప్రాంతంలో కంటిన్యూస్గా అకాల వర్షాలు తప్పకుండా వస్తాయి. ఇది ప్రభుత్వానికి సోయలేదా? నివేదికలు ప్రభుత్వం చేతిలో నివేదికలేవా? అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ సమీక్షించిలా? వర్షాలు పడతాయని చెప్పి ముందస్తు అలర్ట్ ఎక్కడన్నా అలర్ట్ ప్రకటన చేసిన ఊళ్ళల్లో, కళ్ళాల సెంటర్ల దగ్గర కానీ ఎక్కడని. తర్వాత వాయుగుండం ప్రకటన వచ్చింది నిన్న. రాబోయేటువంటి 3 రోజులు తీవ్రమైన వాయుగుండం ఉంటుంది మన ప్రాంతంలో అన్నారు. ఇప్పటికే మొత్తం నీళ్లలో పంట ఉన్నది, చేతులతో ఏరుకునే పరిస్థితి ఉన్నది. ఇలా వాయుగుండం ఎఫెక్ట్ అయిన తర్వాత తడిసిన పంట తప్పకుండా మొలకెత్తండి. అందుకే మా డిమాండ్ ఏంటంటే, ఏ రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నదో, ఎకరానికి ఎంత పంట దిగుబడి వస్తుందని చెప్పి వ్యవసాయ నివేదిక ఉన్నదో దాని ప్రకారంగా మద్దతు ధర వాళ్ళ ఖాతాలో వేయాల్సిందే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందే. ఇది మొత్తంగా మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాలని చెప్పి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు డిమాండ్ చేయడంతో పాటు వాయుగుండం రాబోతా ఉంది, వర్షాకాలానికి సంబంధించినటువంటి ప్రణాళిక కూడా ముందుగానే చేసుకోవాలన్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. దాంతోపాటు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలన్నటువంటి అంశాన్ని కూడా వెల్లడిస్తా ఉన్నారు. స్టూడియో ఇది వాల్టీ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ టీ న్యూస్.